వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు నిర్వహించారు. కాపవరం సెంటర్లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి కేక్ కటింగ్ చేసి జయంతి వేడుకలు వైఎస్ఆర్ పార్టీ మండల కన్వీనర్ అడప కనకరాజు, బొరుసు బద్రి, పసుపులిటి బుల్లినాయుడు, తాడి హరిచంద్ర ప్రసాద్ రెడ్డి తదితర వైఎస్ఆర్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి పురస్కరించుకుని మరి కార్యకర్తలు అలాగే ఓటర్లు నాయకులు మొత్తం అందరూ కూడా రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఏ ఊర్లో వాడవాడలో పల్లెల్లో ఎక్కడున్నా ఘనమైన ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ముందుగా మరి మన స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి మేము ఆయన లేని లోటు తీర్చుకోలేకపోతున్నాం. కాబట్టి ఆయన్ని మనసారా కొలుసుకుంటూ ఇలా ఆయన చేసిన సూత్రాలని, ఆయన చేసిన మార్గాలని, ఆయన చేసిన మంచి పనులని వెచ్చుకుంటూ ఇప్పుడున్న దొంగ రాజకీయ నాయకులను అందరినీ కూడా నెమరేసుకుంటూ మరి ముందరకు సాగిస్తున్నాం. మళ్ళీ 2029 వచ్చినా 2027 వచ్చినా మళ్ళీ వైఎస్ఆర్ జెండా రెపరెపలాడేటట్టు చేసి వచ్చిన మా కార్యకర్తలకి, మా నాయకులకి, ఆ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ముందుగా కోరుకొండ మండల ప్రజానీకానికి, కోరుకొండ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రీతమ నాయకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఉమ్మడి రాష్ట్రాల్లో అధికార పక్షం ప్రతిపక్షం అనే తేడా లేకుండా నేను ప్రజల పక్షం అని చెబుతూ ఆ రోజు ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఒక ఆరోగ్యశ్రీ పథకాలు కానీ, 2 అద్భుతమైన పథకాలని మరి ఆ రోజు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి మహానేత యొక్క ఆశయాల్ని, ఆలోచనల్ని, సిద్ధాంతాలని గౌరవిస్తూ మేము నమ్ముతూ ఆయన యొక్క బాటలన్నీ పయనిస్తామని, మరలా ఆయన యొక్క స్ఫూర్తితో, ఆయన యొక్క పరిపాలన స్ఫూర్తితో మరలా 2029 సంవత్సరంలో అత్యధిక మెజార్టీతో మరి ఈ రాష్ట్రంలో జగనన్నని మరలా అధికారంలో తీసుకొస్తామని ఆయన జయంతి సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.